తెలుగు రాష్ట్రాల్లో జాతకాలు, జ్యోతిష్యం చెప్తూ సంచలన కామెంట్ చేస్తూ మీడియాలో నిత్యం కనిపించే స్వామి వేణుస్వామి. ఆయన చెప్పే కొన్ని వివాదాస్పదంగా, మరికొన్ని వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. సినీ తారల జీవితాలను టార్గెట్ చేసుకుని ఆయన చెప్పే జ్యోతిష్యం ట్రెండింగ్, ట్రోలింగ్ అవుతుంటాయి. అలాంటి వేణుస్వామి తాజాగా పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. అవేంటో చూద్దాం. పవన్ కళ్యాణ్కు సలహాలిచ్చే దమ్ము ఎవరికీ లేదు. ఆయన ఎవరి మాటలో వినరు. నేను పవన్ కళ్యాణ్ గురించి మంచి చెప్పినా ఆయన ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేస్తారు. మంచి చెప్పినప్పుడు గ్రహించాలి. ఎదుటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవాలని వేణుస్వామి అన్నారు. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా పిచ్చి. ఆయన బాగుపడాలని కోరుకునే వాళ్లలో నేను ఒకరిని. ఆయన నటించిన 10 సినిమాలకు ముహూర్తం పెట్టినా ఆయనతో గంటలు గంటలు గడిపాను. నాకు చాలా ఇష్టం. ఆయన పైన ఇష్టం వేరు. నాకు తెలిసిన ప్రతి వ్యక్తి అభివృద్ధిలోకి రావాలి. నా కోరిక అదే తప్ప నాకు శత్రువులు, మిత్రులు లేరు అని వేణుస్వామి స్పష్టం చేశారు. పవన్ బాగుపడాలని కోరుకుంటాను. వైఎస్ జగన్ను ఓడగొట్టి సీఎం పవన్ కళ్యాణ్ కావాలని కోరుకుంటారు. కానీ ఆయన బ్యాడ్ నేమ్ తెచ్చుకోవాలని కోరుకోను. ఆయన ముక్కుసూటి మనస్తత్వం, సంకుచిత, కుటిల రాజకీయాలకు తెలియవు ఆయనకు. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఫెయిల్ అవుతారు. ఆ విషయం చెప్తే అభిమానులు అపార్థం చేసుకుని ట్రోల్ చేస్తారని వేణుస్వామి అన్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను పాజిటివ్గా ట్రోల్ చేశారు. 3 పెళ్లిళ్ల గురించి జగన్ మాట్లాడితే అలా మాట్లాడటం తప్ప. 3 కాదు 30 పెళ్లిళ్లు చేసుకుంటాడు. కావాలంటే నువ్వు చేసుకోమని చెప్పిన వీడియోను పవన్ స్టార్ ఫ్యాన్స్ షేర్ చేశారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నేను పవన్ అభిమానిని. జల్సా సినిమా చూసి పేపర్లు చింపి పడేసినోడ్ని. ఆయన సినిమాల్లో తిరుగులేదు ఆయనకు. రాజకీయంలోనే కష్టం. పవన్ లైఫ్ రజనీకాంత్ మాదిరిగా ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ తన 3వ భార్యకు విడాకులిచ్చే అవకాశం జూన్ 2024 వరకు లేదు. జాతకం ప్రకారం అలాంటిది జరిగే అవకాశం లేదు. అది ఆయన వ్యక్తిగత అంశం. రాజకీయంగా నేను చూడటం లేదు. ఎలక్షన్ల వరకు విడాకులు సమస్యే లేదు. తర్వాత చెప్పలేం. కానీ ఆయన జీవితంలో ఇంకా వివాదాలు ఉన్నాయి. ఏం జరగబోతుందో చెప్పలేమని వేణుస్వామి చెప్పకనే జోస్యం చెప్పారు.